వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ప్రపంచంలో. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇక్కడ జరిగినటువంటి ర్యాలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది చూడండి. ఈ ర్యాలీ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. రామభక్తులు కలిసి ఇలా ర్యాలీ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. తెలియని వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. చూడండి, రాముని యొక్క ర్యాలీ ఎంత బాగుందో. అచ్చంగా రాముడే కదిలి వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎంత బాగా అనిపించిందో. జై శ్రీరామ్. చూడండి, చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ డీజే పెట్టారండి. ఇది వచ్చేసి రాముని యొక్క పాటలు, రామభక్తిలో పరవశించిపోయేలాగా ప్రతి ఒక్కరు కూడా కాషాయం రంగు వేసుకొని జెండా పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకునే నిదానంతో ఇలా వెళ్తూ ఉన్నారండి. ఇది చూసి ఇది ఏంటి, ఎందుకు చేస్తున్నారని చిన్నపిల్లలు, అక్కడ ఉన్న పిల్లలు అడిగారండి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాముని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి వివరించి ఇలా ఉంటుంది అని, ఈరోజు శ్రీరామనవమి పండగ అని, శ్రీరాముని యొక్క కళ్యాణం అని ఇలా చెప్పడం జరిగిందనమాట. సో తెలియని వాళ్ళకు కూడా తెలియజేసినట్టుగా అనిపించింది. ఇలా ఎంతమంది ఉన్నారంటే చాలామంది చాలా చక్కగా నినాదంతో వెళ్తున్నారండి, జై శ్రీరామ్ అనుకుంటూ. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వీళ్ళంతా ఎండలో వెళ్తున్నారు. మంచి ఎండ కూడా ఉందండి. ఆ టైంలో వాళ్ళకి గొంతు ఎండిపోకుండా వాటర్ సప్లైకి కూడా ఒక వెహికల్ ఉంది. చూడండి ఇక్కడ వాటర్ ఎలా ఇచ్చారో. ఇలా ప్రతి ఒక్కరికి వాటర్ కూడా ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇది వచ్చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ధన్యవాదాలండి. ఒకసారి జై శ్రీరామ్.